దీపావళి శుభాకాంక్షలు. హలో ఆల్, అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీరు కెనడాలో మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో చూడబోతున్నారు. ఈ దివాళీకి మా ఇంటి దగ్గరలో ఇండియన్ స్టోర్లో ఇలా పూజా ఐటమ్స్ అన్నీ సపరేట్ స్టాల్ లాగా పెట్టారనమాట. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ పూజా ఐటమ్స్తో పాటు ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి గార్లాండ్స్ అవన్నీ కూడా అన్నీ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వినాయకుడిది అనమాట. మనం ఈవెంట్స్ కానీ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు బ్యాక్ డ్రాప్ వేసుకుంటే ఆ బ్యాక్ డ్రాప్కి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. అండ్ ఇంకా దివాళీ అంటే మెయిన్ కావాల్సింది ప్రమిదలు కదా. సో ఇక్కడ చాలా రకాల ప్రమిదలు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, మట్టి ప్రమిదల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్యూట్గా వినాయకుడితో ఉందన్నమాట. ఇది వచ్చేసి ఒక్కటి $10 అనమాట. అండ్ ఈ మట్టి ప్రమిదలు వచ్చేసి చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇంకా ఆ డిజైన్ బట్టి రేట్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ అసలు లాస్ట్ ఇయర్ ఇంత పెట్టలేదన్నమాట దివాళీకి, బట్ ఈసారి మాత్రం స్టాక్ చాలా పెట్టారు. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి దివాళీ అంటే మెయిన్ గుర్తొచ్చేది క్రాకర్స్ కదా. ఐ మీన్ ఇండియాలో ఉన్నంత అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం కానీ, బట్ అట్లీస్ట్ చిన్నవి అయితే ఉంటాయి. ఇక్కడ ఇళ్ళన్నీ చెక్కతోనే కడతారు కాబట్టి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. సో ఇలాంటి ఫైర్ వర్క్స్కి అంత ఈజీగా పర్మిషన్ ఉండదు. సో ఎప్పట్లాగే మేము కూడా ఈ స్పార్కల్స్ తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అండ్ ఇంకా దివాళీ రోజు మార్నింగే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఈ టెంపుల్ నా పాత వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈసారి దివాళీ వీక్ డే వచ్చింది అండ్ దట్టు ఇక్కడ మాకు ఆఫ్ ఉండదు కాబట్టి ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా దీపావళి అంటే మనందరికీ తెలిసిందే కదా, ఈవినింగ్ లక్ష్మీ పూజ చేసుకొని ఇల్లంతా దీపాలు పెట్టుకుంటాం కదా. సో మేము ఇంకా ఈ పనులన్నీ చేసుకొని ప్రసాదాలు రెడీ చేసుకునేసరికి అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఫాస్ట్గా చేసేద్దామని కొంచెం హడావుడిగా చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఇంకా పూజ స్టార్ట్ చేసేసాం అండ్ యాజ్ యూజువల్ యూట్యూబ్లో చూసి ఇంకా వచ్చినట్టు చేస్తున్నాం అనమాట. సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ప్రమిదలన్నీ వెలిగిస్తున్నాను అనమాట. సో దట్ ఇంటి ద్వారాల దగ్గర అండ్ అలాగే ముగ్గు దగ్గర పెడదాము అని చెప్పి. ఈ దీపాలను చూస్తుంటే మీలో ఎంతమందికి ప్రశాంతంగా అండ్ అలాగే పాజిటివ్గా అనిపిస్తుంది? నాకైతే వీటిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. బహుశా ఇలా మనల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికే ఇలా పండగలు పెట్టారేమో మన పెద్దవాళ్ళు. ఇవి లేకపోతే మన లైఫ్ అంతా చాలా బోరింగ్గా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మా పూజ అయిపోయింది కాబట్టి ఈ దీపాలన్నింటినీ తీసుకెళ్ళి అన్ని ద్వారాల దగ్గర పెడుతున్నాను అనమాట.
ఇంకా ఇలా ఇల్లంతా దీపాలు పెట్టుకున్న తర్వాత మా బాల్కనీలో జస్ట్ కాకరపోతులు కాల్చామన్నమాట. హ్యాపీ దివాళీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళంతా ఏ పండగకి ఇండియాని మిస్ అయినా అవ్వకపోయినా దివాళీకి మాత్రం తప్పకుండా ఇండియాని మిస్ అవుతారు. ఎందుకంటే ఇండియాలో దివాళీకి ఆ ఫీలే వేరు. హ్యాపీ దివాళీ దివాళీ 2024. సో చూస్తున్నారు కదా, ఇలా మాకు కుదిరినంత దానిలో, వీలైనంత దానిలో మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.